స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తూ ఉండగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ 12,54,000 విలువ చేసే నాన్ డ్యూటీ పేర్ లిక్కర్ను పలమనేరు పోలీసులు శుక్రవారం ధ్వంసం చేశారు. పలమనేరు రూరల్ మండలం జగ్గమర్ల అటవీ ప్రాంతంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బంగారుపాలెంకు చెందిన మేస్త్రి నాగరాజుగా పోలీసులు గుర్తించారు. పలమనేరులో DAAI ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెట్టి దాదాపు 15 కోట్లకు పైగా బాధితులు మోసపోవడంతో లబ్ధిదారులు ఏజెంట్లను నిలదీశారు. అనంతరం బాధితులు పలమనేరు DSPకి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో స్థానిక ప్రజలు కార్గిల్ యుద్ధంలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పలమనేరు నుండి చిత్తూరు కలెక్టరేట్కు బైక్ ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పలమనేరు గంగవరం పోలీస్ సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 12 లక్షల విలువ చేసే NDPL లిక్కర్ను ఉన్నత అధికారుల ఆదేశాలతో ధ్వంసం చేశామని తెలిపారు. బండి పెట్టేసి బండి ఎక్కువ కదా
అక్రమ మద్యం గురించి ఈరోజు పల్మేరు రావడం జరిగింది. పల్మేరు అర్బన్లో అక్రమ మద్యం కర్ణాటక గురించి 49 కేసులు, దాని లీటరు 392 లీటర్లు, దాని విలువ 2,74,995. సారాయి 5 కేసులు, 29 లీటర్లు, 8,750 లీటర్లు రూపాయలు. మొత్తం 54 కేసుల్లో 422 లీటర్లు అక్రమ మద్యము సారాయి 2 కలిపి 2,83,775 రూపాయలు సీజ్ చేసి తర్వాత నాశనం చేసి జరిగింది ఈరోజు. తర్వాత అంటే గంగవరం 32 కేసుల్లో 1,386 లీటర్లకు గాను 9,70,863 విలువ, దాని విలువ సీజ్ చేసి దాన్ని ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నశింపజేయడం జరిగింది. ఈ అక్రమ మద్యం చేసేవాళ్ళు వాళ్ళకి హెచ్చరిక ఏమంటే ఇటువంటి మున్ముందు చేస్తే శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది. అది చెప్తాను. ఈ సిఐ గారు, అర్బన్ సిఐ గారు, గంగావరం సిఐ మధ్యలో ఈ మద్యం గురించి నాశనం చేసి జరిగింది. మృతుడు బంగారుపల్లింకు చెందిన మేస్త్రి నాగరాజుగా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం ఓ సిమెంట్ యాజమానితో గొడవ పడ్డారు. 3 రోజులుగా నాగరాజు ఇంటికి రాలేదు. ఆర్థిక లావాదేవీలలో సిమెంట్ షాప్ యాజమాని నాగరాజును నిలదీశారు. అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉంటే ఇవ్వండి. రోజుల ముందు ఎవరితో? సందీప్. ఏం జరిగింది చెప్పు. మళ్ళీ సండే వచ్చి వారం ముందు, వారం కాదు పోయిన వారం అయిపోయింది. ట్యాబ్లెట్ తినేసి దానికి మేము హాస్పిటల్కి అంతా తోడుకుంటున్నాం. అంతా బాగా సిటీ స్కానింగ్ అనేసి దీనికి పోయినారు, కుప్పానికి. మా పిన్ని వాళ్ళు పోయినారు. అది నుంచి సరే నేను కుప్పానికి వస్తాను వచ్చినాను. మళ్ళీ మేము ఫోన్లు చేస్తాము, ఫోన్లు అది మాకు. మీకెవరు చెప్పినారు ఇక్కడ ఇట్లా? కుప్పం పోలీస్ వాళ్ళు లొకేషన్ పంపించినారు సార్. దాన్ని చూసి కుప్పం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఆడికి పోతే వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పి సార్ అట్లా మా డాడీని వెతుకోండి సార్ అని చెప్తే వాళ్ళు లొకేషన్ పంపిస్తున్నారు. వీడి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి పోయింది. మళ్ళీ మేము ఇదంతా వచ్చి లోపల గజమర్ల ఊరు ఉంది కదా, లోపల ఆడదాకా పోయినాము. మళ్ళీ ఇంకా చిత్తూరు దాడుతుంది పోండి అని మళ్ళీ ఆడదాకా పోయి చూస్తుంది. ఇంకా ఆడలేదు. ఇంకా బంగారుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఆడ తెల్లారుతాడు, ఆలోపడి తెల్లారుతో దొరకతాడు. ఈ దాకా వచ్చి ఆగింది కదా లొకేషన్, తెల్లారితో చూస్తుంది. అట్లా అంటే మీరే వచ్చి చూసారా? మేమే వచ్చి చూసినాం. మళ్ళీ పైకి పోలే, లొకేషన్ ముందర కూర్చునింది. మళ్ళీ రివర్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చూసాము. అంటే మీరే వచ్చి చూసారా? ఏం పేరమ్మా నీ పేరు? ఏమవుతారు? మా డాడీ. మీ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి? పెద్దోడు. ఏం పేరు? ఉన్నారని చెప్పినారు సార్. ఏం పేర్లు? సందీప్ ఒకడు, ఇద్దరు కర్ణాటక వాళ్ళంట. నీ నమ్మన్నాక ఎవడరా అని ఇద్దరు అంటే ఆయన వాళ్ళు మందు తాగుతున్నారంట. వాళ్ళ మందు తాగుతుంటే మా డాడీ పోయాడంట. 18,000కి నన్ను నిస్వరం చేస్తావా అని సందీప్ అడిగినాడంట. మా ఇంట్లో వాళ్ళు చదివేది అయిపోయినాను, దాన్ని నన్ను నిస్వరం చేస్తాను సందీప్ గారు అన్నాడంట. మా డాడీ పోయి కాలర్ పట్టుకుని నేను 18,000 ఇచ్చాను, కాలు నువ్వు ఏం చేస్తావు చేద్దాం పదా అని. మళ్ళీ ఇంకా మా డాడీని ఇట్లా తోసినాడు, పళ్ళని కొట్టినాడు. మళ్ళీ పక్కన ఉన్నాడు అన్నాడు. దాన్ని చెప్పిన 6 నెలల నుండి సిమెంట్ 18,000 ఉంది సార్. 18,000 సిమెంట్ వేరే సందీప్ బంగారు మండల ఆఫీస్ ఎదురుగా సందీప్ అంగిడి కొట్టుకున్నాడు సిమెంట్ అండి. 18,000 ఏదో నేను ఇచ్చినానని చెప్పి ఏమైనా చెప్పినాడు. ఆయన ఇవ్వలేదని చెప్పినారు. దానికి అరుచుకున్నారు. మళ్ళీ ఏం చేసింది, రొంపు పెద్ద అవుతుందని మళ్ళీ మేము ఎత్తుకుని 20,000 సిమెంట్ అంగిడి ఆయన సందీప్ ఇచ్చేసి
ఇంతటితో ఇంక వద్దు ఇంక అంగడి కూడా మేమేదో మా బాధ పడుకొని ఇల్లు కట్టుకుని కొత్త ఇల్లు సార్ చేసుకుంటాం అంటే ఇప్పుడు నెలకు ముందు నన్ను కొట్టినాడు అనేసి ఇది మొన్న ఆదివారం సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాను. ఏం పేరునా మీకు? నాగరాజు ఏ ఊరినా? తగ్గువారు సార్ బంగారుపల్లి చేసుకున్నాడు. మీకేమవుతాడు? అన్న సార్ తొడుకొని పోయి రెడీ చేసి మళ్ళీ బాగా వచ్చాం. మళ్ళీ నిన్న కుప్పం పోయినాడు. కుప్పం పోయేసి రిటర్న్ వీడేం మొత్తం రాసి కూడా పెట్టుకున్నాడు. రాసి నేను చచ్చిపోతానని చెప్పి అన్నీ చేసినాడు. నా సాగు కారణం సందీపే, నన్ను మోసం చేసినాడు. సిమెంట్ అంగడి. అది ఆడికి ఉంది. సరే మా నాన్న బాగున్నాడు కదా అని అనుకుంటుంది. మళ్ళీ మొన్న బుధవారం ఫోన్ చేస్తాను. బుధవారం 4 గంటలకు ఫోన్ చేస్తే మాది పొలంనేరు నుంచి వస్తానమ్మా అనేసి అమ్మకు చెప్పి 4 గంటల నుంచి మళ్ళీ ఇంటికి రాలేదు. మళ్ళీ నిన్న వేరే ఇది ఒక నెట్ ఇది వచ్చింది, దాన్ని చూసుకొని లొకేషన్ ఇదంతా తిరుగుతుంది, ఏడా కనపడలే. మళ్ళీ పోయేసి మళ్ళీ ఈ పొద్దు డౌట్ వచ్చి బంగారుపల్లిలో నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇస్తుంది. మళ్ళీ ఈ పొద్దు డౌట్ వచ్చి ఆటో పెట్టుకొని ఇప్పుడు వస్తే ఈ మాది ఏం పేరు? నాగరాజు పోయి నాగరాజు మేస్త్రి పని చేస్తాడు. పెళ్ళైందా? పెళ్ళి కొడుకులు 2 కొడుకులు. ఏం వయసు ఎంత పిల్లలకి? పిల్లలకి ఒకరికి 19, ఒకరికి 10. అది సార్ జరిగింది. ఫోటో ఇప్పుడు నా సాగు కారణం ఎవరు అంటే సందీప్ సిమెంట్ అంగడి అని రాసి పెట్టింటాడు. సిమెంట్ అంగడి సందీప్, మేమంతా సందీప్ సిమెంట్ అంగడి సందీప్ అనేసి చెప్పేది. తగ్గువారిపల్లి మండల ఆఫీస్ ఎదురుగా నరగొండ రోడ్. అది సార్ ఇప్పుడు వచ్చి అంతా ఎత్తుకు మళ్ళీ చూస్తే ఈ సార్ కూడా చిత్తూరులో నాకు వీటి నుంచి వీడికే నొప్పి. సందీప్ని ఏమో మాట్లాడినా షర్ట్ పట్టుకుని సందీప్ నన్ను లెగిస్తున్నాడు. అది కానీ మళ్ళీ పక్కన ఉండేవాళ్ళు కర్ణాటక వాళ్ళు 2 వచ్చి కొట్టినారు. నాకు వల్ల కాలేదు. ఇప్పుడు నేను బతుకుతానని చెప్పినాడు హాస్పిటల్లో. ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ కొత్తగా సార్. ఎంత ఉంటుంది వయసు? ఇది 39 సార్. ఫోన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ వలన జగమర్ల అడవిలో మర్రి చెట్టుకి ఒక అతను విలేసుకుని చనిపోయిన స్థితిగా నేను వచ్చి సీన్ అబ్జర్వేషన్కి వచ్చి చూస్తే అతని పేరు వై నాగరాజు, తగ్గువారిపల్లి బంగారుపల్లి అని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని చేశాను. నేను వచ్చి చూసి వాళ్ళ బంధువులు మా అతను నిర్ధారణ చేసిన తర్వాత నేను పై అధికారులు తెలుపుతున్నాను. సుబ్రహ్మణ్య అనే వ్యక్తి లేడు, కానీ ఆయన పలమనేరులో మోసపోయిన బాధితులు లబ్ధిదారులు ఏజెంట్లను నిలదీస్తున్నారు. పలమనేరు మున్సిపాలిటీ మెప్మాలో కీలక ఉద్యోగి ఇందుకు ముఖ్య ఏజెంట్. మిగిలిన ఏజెంట్లను బాధితులు నిలదీస్తున్నారు. పలమనేరు అర్బన్ సిఐ చంద్రశేఖర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. చెప్తాను, ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు. కానీ ఒకసారి సార్ మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో 10,000 5,000 వేసుకున్నారు. అది మాది కూడా తప్పు ఉంది, లేదని చెప్పలే. కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో, ఆ యాప్లో. మళ్ళీ కొత్త యాప్ అంట, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుందని. ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మిపోయి మోసం పోయేవాళ్ళు లేరు. కానీ సార్ ఒకటి ఆర్పీల ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో. ఆర్పీల అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు కనీసం ఉదాహరణకు నేను 20,000 వేసిస్తా, ఆర్పీల దగ్గర ఒక 2 లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో. ఆ టీంలో ఒక 2 lakhs 3 lakhs వచ్చి ఉంటుంది. అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక 20,000 10,000 5,000 ఇస్తే బాగుంటుంది. అందరూ ఏమంటున్నారు, మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టము, మా దగ్గర అమౌంట్ లేవు, వాళ్ళు ఎవరిని పిలుచుకొని వస్తే పిలుచుకోరని. కానీ ఆర్పీలు ముందుకు రావాలి, సిబ్బంది ముందుకు అంటే ముందుగా రాజేష్ని తీసుకురావాలి సార్. ఖచ్చితంగా రాజేష్ వస్తే టీనానా ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకనే వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇది మాత్రం మీరందరూ గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. 75,000 వేసిన నేను డబ్బులు ఏపిచ్చింది ఎవరు అది చెప్పు డీటెయిల్గా. ఆర్పీలు ఆ పేరు గుర్తు రాలేదు. విమలానే కదా మనకి విమలానే కదా. విమల మళ్ళీ ఇంకొక ఆమె లావుగా ఉంటుంది అమ్మ, జయంతి మేడం. జయంతి మేడము. ఇక్కడికొచ్చి ఇంత అవస్థ కాదమ్మా. మీకు వచ్చి ఏం చెప్పినారు మా? 10 రూపాయలు వడ్డీ మంచిది, బాగా
బెనిఫిట్ ఉన్నది అని చేర్పించినారు మాకు డబ్బు ఇది ఈమె తరపున వచ్చేసి మేమేసి ఉండేది. ఈమెకి వచ్చేసి గ్రూప్ లో మేడం వచ్చేసి చెప్పి ఇంతమంది మీరు ఎంతమందిని చేరుస్తారో అంతమంది కొన్ని లక్షలుగా వస్తా ఉన్నాయి మాకు డబ్బులు. ఈ మాదిరిగా మీరు వేసుకోండి, పేదోళ్ళు మీరు వేసుకోండి, మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. మీరు 15,000 వేస్తే 15,000 30,000గా పడుతుంది. మీరు ఇంత చేసినా కూడా కాదు అని చెప్పని అనేసి మా ముండ మోపి చేసినారు సార్. ఈ మాదిరి చేసి పల్మనేరు టౌన్కి చెందినటువంటి రాజేశ్వరి, తర్వాత భాగ్యలక్ష్మి, వాసంతి అనే వీళ్ళు ముగ్గురు మాకు ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లోని విశేషాలు ఏమంటే, పల్మనేరు మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రాజేష్ అనే వ్యక్తి డాటా మీల్ ఏ అనే యాప్ని ఈ సంవత్సరం జనవరి నెలలో ఇంట్రడ్యూస్ చేసినట్టు, అది జూలై వరకు వర్క్ చేసినట్టు. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఇన్వెస్టర్స్ 1000 రూపీస్ కడితే అందులో రోజుకు 43 రూపాయలు మీకు గెయిన్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఆ యాప్ ద్వారా అందరితో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా కలిసి దాదాపు 7,69,000 వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ డబ్బుని మోసపోయినట్టుగా గుర్తించి ఈరోజు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా పల్మనేరు పట్టణంలో చాలామంది ఈ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టినట్టుగా తెలిసింది. వాళ్ళందరినీ కూడా మేము విచారించి సాక్షుల కింద వేసుకుని ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు, ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎక్కడ పోయినాయి అనే విషయాలన్నీ కూడా మేము దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్, సిఐ పల్మనేరు. సుమారుగా ఎంత అమౌంట్ ఇంకా తెలియాలి, వాళ్ళందరూ ఎవరు ఇవ్వడం లేదు, ఇంకా ఎంత అని చెప్పాలి. వాళ్ళందరినీ విచారించాలి. మనం విచారించిన తర్వాతనే మనకు టోటల్ ఫిగర్ అనేది తెలుస్తుంది. కొంతమంది బై హ్యాండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది, కొంతమంది యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది, కొంతమంది పక్కన వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా పెట్టించారు. ఇట్లా రకరకాలుగా తెలిసిన వాళ్ళు మాకు వస్తూ ఉంది, మీరు కూడా పెట్టండి అని చెప్తే కొంతమంది మోటార్ సైకిళ్ళు కుదవబెట్టి పెట్టారు, గోల్డ్ కుదవబెట్టి పెట్టారు. ఇట్లా రకరకాలుగా ఇంట్లో వాళ్ళకి భర్తలు తెలియకుండా ఆడవాళ్ళు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారించి దాని తర్వాతనే మనకు టోటల్గా అమౌంట్ ఎంత వరకు దీంట్లో ఫ్రాడ్ జరిగింది అనేది తెలుస్తుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో స్థానిక ప్రజలు కార్గిల్ యుద్ధంలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించారు. పలమనేరు నుండి చిత్తూరు కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పలమనేరులో స్థానిక ప్రజలతో పాటు రిటైర్డ్ మిలిటరీ సైనికులు ఘనంగా అప్పటి కార్గిల్లో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్డీఓ పాల్గొన్నారు. మాజీ సైనికులు ఆనాటి యుద్ధం పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. माता के जय, स्वतंत्र भारत के जय, अखंड भारत के जय, कारगिल वीर के जय, कारगिल वीर के जय, कारगिल वीर के जय, कारगिल वीर के जय। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। भारत माता के जय, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। ఈ రోజు మన పలమనేరు మున్సిపల్ ఈ రోజు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కార్గిల్ అనే మన భారతదేశం జాగాలో పాకిస్తాన్ ముష్కరులు, టెర్రరిస్టులు, రిటైర్ అయిన మాజీ సైనికులు అందరూ మూకుమ్మడిగా వచ్చి మన టైగర్ హిల్స్ పైన పాగా వేసి కింద నుంచి మన సైనికులని చాలా ఘోరంగా ఓడించాలని ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా మన సైనికులు వీరోచితంగా పోరాడి కొండపైకి ఎక్కే క్రమంలో సుమారుగా 500-600 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు కొండపైన ఉన్నారు, టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళు.
మనోళ్ళు కొండ కింద నుంచి పైకి ఎక్కాలి వాళ్ళని అటాక్ చేయాలంటే. ఆ క్రమంలో కొండపై నుంచి మనోళ్ళని సులభంగా టార్గెట్ చేసి 500-600 మందిని కాల్చేశారు. దగ్గర 1500 నుంచి 2000 వరకు మన సైనికులు గాయపడ్డారు. ఇంత జరిగినా మన భారతదేశ సైనికులు, వైమానిక సైనికులు వీరోచితంగా పోరాడి టెర్రరిస్టులను, పాకిస్తాన్ ముష్కరులను తుదముట్టించి జూలై 26వ తారీఖు మనకు అఖండ విజయాన్ని ప్రాప్తి చేసినారు. ఈ యొక్క అఖండ విజయంలో భాగంగా ఈరోజు మన భారత మాత ముద్దు బిడ్డలైన సైనికులకి అండదండగా మేమున్నామని, అమరులైన వీర సైనికుల కుటుంబ సభ్యులకి మేము చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేయడానికి ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం చేస్తున్నాం. ఈరోజు మన ఆర్డీఓ గారిని ర్యాలీ జెండా ఊపి స్టార్ట్ చేయడానికి ఇన్వైట్ చేసిన తదనంతరమే ఇది దేశానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వస్తా అన్నారు. దానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈ పలమనేరు పట్టణంలో దేశభక్తిని పెంపొందించే విధంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కూడా నివాళులు అర్పించే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా నేను రావడం అనేది నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన దేశం మీద ప్రేమ, దేశం మీద భక్తి పెంపొందించుకుంటూ ఉండాలన్నది నా కోరిక. దేశం మీద ప్రేమ, భక్తి అని అంటే ఇటువంటివి చేస్తున్నప్పుడు మనలో ఇంకా అర్థమవ్వాల్సింది ఏంటి అని అంటే, దేశం కోసం ఇంతమంది ప్రాణాలే అర్పించినప్పుడు మనం చిన్న పనులు చేయలేమా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే మన ఇంటి బయట ఉన్న రోడ్లను నీట్గా ఉంచుకోవడం కానీ, మనం చేయాల్సిన పనులు మన ఉద్యోగాలని, కర్తవ్యాలని సరిగా నిర్వర్తించుకోవడం కానీ, లేదంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కానీ, అదేవిధంగా పెద్దలను కానీ గౌరవించుకొని వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ, ఇటువంటి వివిధ కార్యక్రమాల్లో వివిధ అంశాలని మనం అవలంబించుకోవడం అన్నది ముఖ్యంగా మనం గమనించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈనాడు మనం 25 సంవత్సరాలు మన కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలైంది. ఆ 25 సంవత్సరాలు పురస్కరించుకొని జూలై 26వ తేదీన మనం జ్ఞాపకార్థంగా అందరం కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మన పెద్దలు చెప్పినట్టు విధంగా సిద్ధయ్య గారు కానీ, ఆర్డీఓ సార్ కానీ చెప్పిన విధంగా మనం దేశం భక్తి ప్రతి ఒక్కరికి ఇంకా పెంపొందించాలి, యువతను ప్రోత్సహించాలి. ఇంకా మనకు దేశాన్ని కాపాడుకోవడంలో యువతను ఇంకా ముందుంచి వారందరూ కూడా దేశ సేవ కోసం నిర్వహించుకునే విధంగా మన చేయాల్సి ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అక్కడ కార్గిల్ ప్రాంతానికి పోయి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాను. కాబట్టి మనం కూడా ఎన్ని కూడా ఎంతో చేసి పలమనేరు పట్టణంలో కూడా యువతను అడ్డదారులు లేకుండా మంచి దేశభక్తి కోసం వినియోగించుకోవడానికి ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. बोलो भारत माता के अखंड भारत के जय जवान, जय किसान, जय जवान, जय